టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రీజా, వెన్యూ, సోనెట్, స్కోడా కైలాక్, ఎక్స్యూవీ 3XO వీటి అన్నింటికి గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి, అదేవిధంగా వీటన్నింటిని డిఫెండ్ చేయడానికి మినీ డిఫెండర్ రూపంలో అయితే కియా సైరాస్ వచ్చేస్తుందండి మనకు ఫిబ్రవరి 1 ఆర్ 2న. అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇంకా మనకు అన్వీల్ చేయలేదు, కానీ అన్వీల్ చేసిన తర్వాత ఇదైతే నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందండి. ఎందుకంటే బేస్ వేరియంట్ నుంచినే మనకు టాప్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ అన్నింటినీ కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం చెప్పి జరుగుతుంది. అండ్ ఈ కారుకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్టయితే కనుక ఇందులో మనకు పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఫ్యూయల్ టైప్స్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. దాదాపుగా 6 వేరియంట్స్ అయితే ఈ వెహికల్ అని చెప్పేసి అయితే వస్తుందండి. హెచ్టీకే, హెచ్టీకే ఆప్షనల్, హెచ్టీకే ప్లస్, హెచ్టీఎక్స్, హెచ్టీఎక్స్ ప్లస్, హెచ్టీఎక్స్ ప్లస్ ఆప్షనల్ 6 వేరియంట్స్లో అయితే ఈ కార్ లాంచ్ అవడం అని చెప్పేసి అయితే జరిగింది. వీటి యొక్క పెట్రోల్ ఎస్టిమేటెడ్ ప్రైస్ మనం గమనించినట్లయితే కనుక 9.70 నుంచి 16.50 lakhs వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ డీజిల్లో గమనించినట్లయితే కనుక 12.50 నుంచి 16.50 lakhs అండి. ఇది కేవలం ఎస్టిమేటెడ్ ప్రైస్ మాత్రమే. అండ్ ప్రైస్ అన్వీల్ అయిన తర్వాత అయితే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొకసారి అయితే అప్డేట్ చేస్తానండి. ఈ కార్ వచ్చేసేసి మనకు ఫిబ్రవరి 1 ఆర్ 2 అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఈ కార్ యొక్క డైమెన్షన్స్ మనం నోటీస్ చేసినట్టయితే కనుక 465 లీటర్స్ బూట్ స్పేస్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. 2550 mm వీల్ బేస్ అయితే ఉంటుందండి. వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కార్కి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి అయితే తగ్గించారండి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండి వీల్ బేస్ కూడా ఎక్కువగా ఉందనుకోండి, కార్ బాడీ రోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తగ్గించేశారు. ఈ కార్ యొక్క లెంత్ 3995 అవ్వడం వల్ల 4 మీటర్స్ లోపు ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసేసి మనకు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి అయితే రావడం జరుగుతుందండి. ఈ కార్ యొక్క హైట్ మనం నోటీస్ చేసినట్లయితే 1680 mm అని చెప్పేసి అయితే ఉంటుంది. విడ్త్ 1805 mm అయితే మనకు ఉండడం జరుగుతుందండి. ఈ కార్లో వచ్చే పెట్రోల్ ఇంజన్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం గమనించినట్లయితే కనుక 1 లీటర్ 3 సిలిండర్ టర్బో GDI ఇంజన్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో వస్తుందండి. ఈ కార్ యొక్క పవర్ 118 bhp అండ్ 172 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 17.68 kmpl మైలేజ్ నుంచి 18.2 kmpl మైలేజ్ అయితే ఈ వెహికల్ మనకు ఇచ్చే అవకాశం అని చెప్పేసి అయితే ఉంది. అది కూడా మన డ్రైవింగ్ పైన డిపెండ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం నోటీస్ చేసినట్లయితే కనుక డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ 1.5 లీటర్ 4 సిలిండర్ CRDI VGT ఇంజన్ అండి. 114 bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 17.65 kmpl నుంచి 20.75 kmpl వరకు కూడా ఈ కార్ మైలేజ్ ఇచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో వస్తున్న స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ మనం నోటీస్ చేసినట్లయితే కనుక దాదాపుగా 20 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారండి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది, ABS విత్ EBD వస్తుంది, అండ్ దీంతో పాటు కూడా బ్రేక్ అసిస్ట్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ వస్తుంది, హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి రావడం జరుగుతుంది, ESS కూడా వస్తుందండి. అండ్ చైల్డ్ లాక్ వస్తుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ 4 వస్తున్నాయి, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ 4 వస్తున్నాయి, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, అదేవిధంగా ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ వస్తుంది, ఆల్ సీట్ బెల్ట్స్ 3 పాయింట్ రిమైండర్ అని చెప్పేసి వస్తుంది, ఐసోఫిక్స్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే స్విచ్ అని చెప్పేసి కూడా రావడం చెప్పేసి జరుగుతుంది. దీంతో పాటు కూడా దానికి సంబంధించిన ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ రియర్ ఆక్యుపెంట్ అలర్ట్ కూడా మనకి ఇందులో స్టాండర్డ్ 20 సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకు రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వేరియంట్స్ వైజ్ గా మనం చూసినట్టయితే కనుక షార్క్ ఫిన్ యాంటెనా, డబుల్ డీకట్ స్టీరింగ్ వీల్ అండ్ అడ్వాన్స్డ్ 10.5 సెంటీమీటర్ కలర్ TFT MID, అదేవిధంగా 12.3 ఇంచెస్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 4 స్పీకర్స్ వస్తున్నాయి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే వస్తుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తున్నాయి, అండ్ రివర్స్ కెమెరా కూడా డైనమిక్ గైడ్ లైన్స్ తోటి అయితే మనకి ఇక్కడ రావడం చెప్పేసి జరుగుతుంది. C టైప్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రంట్ అండ్ రియర్ లో కూడా మనకైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు 12V ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కియా సిగ్నేచర్ అయిన ఫేస్ డిజైన్ తోటి అయితే మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అయితే డిజైన్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అండ్ ఐస్ క్యూబ్ డిజైన్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ క్లస్టర్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుందండి. ఆల్ డోర్స్ పవర్ విండోస్ విత్ ఇల్యూమినేషన్, సెంటర్ కన్సోల్ విత్ ఆర్మ్ రెస్ట్ అని చెప్పేసి అయితే కప్ హోల్డర్స్ అయితే వస్తుందండి.
అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ వస్తున్నాయి, సెకండ్ రో బెంచ్ టైప్ సీట్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ మనకు ఫ్రంట్ ప్యాసింజర్ అడ్జస్టబుల్ హెడర్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. రిమోట్ కీ విత్ సెంట్రల్ లాకింగ్ అని చెప్పేసి అయితే వస్తుంది. డే అండ్ నైట్ ఐఆర్వి అని చెప్పేసి అయితే వస్తుంది. ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ వార్విఎమ్స్ అండ్ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఆటో లైట్ కంట్రోల్ కూడా వస్తుంది. అండ్ దీంతో పాటు కూడా సన్ గ్లాస్ హోల్డర్ తో పాటు కూడా రియర్ సన్ షేడ్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే బేస్ వేరియంట్ లోనే మనకు టాప్ వేరియంట్ లో ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అన్ని కూడా ఇస్తున్నారని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వేరియంట్ హెచ్టీకే ఆప్షనల్ లో మనం నోటీస్ చేసినట్టు కనుక R16 క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ వచ్చేసి మనకు ఓన్లీ డీజిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. R15 ఇంచెస్ స్టీల్ వీల్స్ విత్ ఫుల్ కవర్ వచ్చేసి మనకు పెట్రోల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ వార్వియన్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఆటో ఫోల్డబుల్ ఫంక్షన్ అని చెప్పేసి అయితే మనకు ఈ వేరియంట్ లో రావడం జరుగుతుంది. బోల్డ్ బ్రిడ్జ్ టైప్ రూఫ్ రైల్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. ప్యాసింజర్ సైడ్ వ్యాంటర్ మిర్రర్ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, 2 ట్వీటర్స్. అండ్ ప్యాసింజర్ సైడ్ సీట్ బ్యాక్ ప్యాకెట్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వేరియంట్ హెచ్టీకే ప్లస్ లో మనం నోటీస్ చేసినట్టయితే పానారోమిక్ సన్ రూఫ్ వస్తుంది. అండ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అని చెప్పేసి వస్తున్నాయి. వీటితో పాటు కూడా మనకు లెదరైజ్ సీట్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కూడా మనకు ఓన్లీ పెట్రోల్ డీసీటీలో అయితే వస్తుంది. అండ్ డ్రైవర్ సైడ్ విండోని అయితే మనం స్మార్ట్ కీ తోటి అప్ అండ్ డౌన్ చేసుకునే ఫీచర్స్ కూడా మనకు ఓన్లీ పెట్రోల్ డీసీటీలో రావడం చెప్పేసి జరుగుతుంది. అండ్ రియర్ స్ప్లిట్ సీట్స్ 60-40 రేషియోలో స్లైడ్ అండ్ రిక్లైన్ చేసుకునే ఆప్షన్స్ కూడా మనకి ఇందులో రావడం అని చెప్పేసి అయితే జరుగుతుందండి. అండ్ వీటితో పాటు కూడా రియర్ పార్సల్ షెల్ఫ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ డ్రైవర్ సైడ్ 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫీచర్ కూడా మనకి ఇందులో రావడం చెప్పేసి జరుగుతుంది. ఇక ఇటువైపు మనం నోటీస్ చేసినట్లయితే కనుక క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి వస్తుంది. అడ్జస్టబుల్ రియర్ సీట్ హెడ్రెస్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. సెంటర్ కన్సోల్ విత్ ఆర్మ్రెస్ట్ కప్ హోల్డర్స్ అండ్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్. రియర్ డిస్క్ బ్రేక్స్ ఓన్లీ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ డీసీటీలో మాత్రమే వస్తుంది. అండ్ డ్రైవ్ మోడ్స్ సెలెక్ట్ లైక్ ఈకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్. 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ అది కూడా మనకు డీసీటీ ట్రాన్స్మిషన్ లో మాత్రమే మనకు రావడం చెప్పేసి జరుగుతుందండి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన మోడ్స్ కూడా లైక్ శాండ్, మడ్, స్నో లాంటి ఫీచర్స్ కూడా మనకు ఓన్లీ 1 లీటర్ డీసీటీలో మాత్రమే రావడం చెప్పేసి అయితే జరుగుతుందండి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ కంట్రోల్ అన్నది కూడా మనకి ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ డీసీటీలో మాత్రమే రావడం చెప్పేసి జరుగుతుందండి. సెంటర్ కన్సోల్ విత్ ఆర్మ్రెస్ట్ అండ్ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ ఆన్ డీసీటీ. అంటే ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్న ఈ ఫీచర్స్ అని చెప్పేసి ఉన్నాయో ఇక్కడి నుంచి కనిపిస్తున్న ఫీచర్స్ అన్నీ కూడా మీకు పెట్రోల్ డీసీటీలో వచ్చే ఫీచర్స్ అని చెప్పేసి అయితే మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ వేరియంట్ అయినా HTX లో నోటీస్ చేసినట్టయితే డబుల్ డీ కట్ డ్యూయల్ టోన్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ వస్తుంది. లెదర్ ర్యాప్డ్ సెంట్రల్ డోర్ అని చెప్పేసి అయితే వస్తుంది. స్మార్ట్ కీ విత్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే రావడం చెప్పేసి జరుగుతుంది. ఆల్ విండోస్ అప్ అండ్ డౌన్ విత్ స్మార్ట్ కీ తోట అయితే రావడం చెప్పేసి జరుగుతుంది. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఓన్లీ ఆన్ 1 లీటర్ డీసీటీలో అయితే రావడం చెప్పేసి జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, హెడ్ ల్యాంప్ ఎస్కాట్, లాంగ్వేజ్ ల్యాంప్, రియర్ వైపర్ అండ్ వాషర్ అని చెప్పేసి వస్తున్నాయి. ఆల్ డోర్ విండోస్ 1 టచ్ ఆటో అప్ అండ్ డౌన్ ఫీచర్స్, సేఫ్టీ అని చెప్పేసి అయితే వస్తుంది. సెంటర్ కన్సోల్ విత్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అని చెప్పేసి అయితే మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే రావడం చెప్పేసి జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళినట్టయితే కనుక HTX ప్లస్ లో 17 ఇంచెస్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ వస్తూ ఉన్నాయి. డ్యూయల్ టోన్ గ్రే లెదర్ సీట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. 40 అలాయ్ వీల్స్ వస్తున్నాయి. 64 కలర్స్, ambient మూడ్ లైటింగ్ కూడా రావడం జరుగుతుంది. 12.3 ఇంచెస్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. 12.3 ఇంచెస్ HD డిస్ప్లే అని చెప్పేసి అయితే వస్తుంది. 5 ఇంచెస్ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఆటో క్లైమేట్ సంబంధించిన కంట్రోల్ కూడా మనకి ఇక్కడ 5 ఇంచెస్ లో అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ స్క్రీన్ లో. హర్మన్ కార్డ్మన్ సంబంధించిన ప్రీమియం స్పీకర్స్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో రావడం చెప్పేసి అయితే జరుగుతుందండి. అండ్ OTA సాఫ్ట్వేర్ అప్డేట్స్ విత్ కియా రిమోట్ డయాగ్నోసిస్. వీటితో పాటు కూడా స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫై, స్మార్ట్ డాష్ కెమెరా వస్తుంది. రియర్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా మనకు ఈ వేరియంట్ లో వస్తూ ఉన్నాయి. ఆటో IRVM, స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. 4-వే పవర్ డ్రైవర్ సీట్ వస్తుంది. అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ వస్తూ ఉన్నాయి. డ్రైవ్ మోడ్ సెలెక్ట్ లైక్ ఈకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్ కూడా ఇందులో మనకు మాన్యువల్ లో కూడా వస్తుందండి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్, శాండ్, మడ్, స్నో. వీటితో పాటు కూడా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ కంట్రోల్ అనేది కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కూడా మనకు రావడం జరుగుతుందండి. ఇక మనకు లాస్ట్ వేరియంట్ HTX ఆప్షనల్ వేరియంట్ లో చూసినట్టయితే కనుక ఇది ఫుల్ ప్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి అయితే ఈ టాప్ వేరియంట్ అయితే డిజైన్ చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే కనుక సైడ్ పార్కింగ్ సెన్సార్స్ ఎక్స్ట్రా 2 అంటే ఇదివరకు మనం ప్రతి వేరియంట్లో చూసాం కదా 4 పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చాయి. ఇప్పుడు మనకు సైడ్లో కూడా 2 పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వీటి వల్ల మనం పార్క్ చేసేప్పుడు అదేవిధంగా మనం ట్రాఫిక్లో వెళ్ళేప్పుడు కూడా మనకు బెస్ట్ అసిస్ట్ అని చెప్పేసి అయితే లభిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అండ్ లెవెల్ 2 అడాస్ విత్ 16 ఆటోనమస్ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయండి. అండ్ ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ వస్తుంది ఫర్ కార్ అండ్ ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఫర్ పెడస్ట్రియన్, ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఫర్ సైకిల్, ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఫర్ జంక్షన్ టర్నింగ్, ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ విత్ డైరెక్ట్ ఆన్ కమింగ్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఎస్సిసి విత్ స్టాప్ అండ్ గో కంట్రోల్ వస్తుంది. అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ ఎల్విడిఎన్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వస్తుంది, లేన్ కీప్ అసిస్ట్ వస్తుంది, లేన్ ఫాలో అసిస్ట్ వస్తుంది అండ్ హై బీమ్ అసిస్ట్ వస్తుంది. డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, పార్కింగ్ కొలిజన్, 360 డిగ్రీస్ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ క్లస్టర్ కూడా మనకు ఇందులో రావడం చెప్పేసి జరుగుతుందండి. ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీరు ఏదైనా ఒక కొత్త కార్ కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో యాక్సెసరీస్ కోసం చూస్తున్నట్లయితే కనుక మన దగ్గర ది బెస్ట్ జెన్యూన్ యాక్సెసరీస్ అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ జెన్యూన్ యాక్సెసరీస్ అని చెప్పేసి కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ మీరు ఏదైనా ఒక కొత్త కార్ పర్చేస్ చేసేప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఏ కార్ కొనాలి, ఏది కొనాలి, దానికి బడ్జెట్ ఏంటి, ఆటోమేటిక్గా మాన్యువల్, లోన్ సంబంధించి ఏంటి, లేకపోతే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏంటి, వీటన్నింటి గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉంటే డైరెక్ట్గా మీరు పెయిడ్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. వాటికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఎక్కడైతే నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో కైలాక్ వర్సెస్ సిరాస్ ఈ రెండు కార్స్లో ఏది బెటర్ అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెప్పేసి చేస్తానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.